ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈ సినిమా రిలీజ్ కాకముందు ఏ విధమైనటువంటి భజన కార్యక్రమాలు చేశారో మనందరికీ తెలిసిందే. సో ఇక ఆ ఓవర్ భజన వల్ల ఆ సినిమా అయితే సంకనాకిపోయి ఫ్లాప్ అయితే అయ్యిందనమాట. అండ్ ఇక పెద్ద దళిద్రం ఇంకా ఏంద్ర నాయన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణాలు ఏమిటి అంటే అది మన కళ్యాణ్ అన్నయ్యనే. ఎందుకంటే ఆయన చేసినటువంటి పాపాలు అంత దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ దారుణాల గురించి, ఆయన చేసినటువంటి పాపాల గురించి వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. అండ్ ఇక ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది ఇంత ఘోరాతి ఘోరంగా అంటే ఈ సినిమాలో ఉన్నటువంటి స్టోరీ లైన్ అన్నమాట. అసలు మన హరీష్ శంకర్ డైరెక్టర్ ఆయనకి మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ముఖంలో ఏం గుడ్ క్వాలిటీస్ కనబడ్డాయో, లేకపోతే ఆయన శరీరంలో ఏమంత ఆనందం కనబడిందో ఏమో కానీ కొన్ని చిల్లర కలసలకు వస్తాయని చెప్పి ఈ సినిమా ఆయన అయితే తీశాడనమాట. ముందుగా ఈ సినిమాలో స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు అది స్టోరీ ఆరా, అసలు ఏంద్రా నాయన అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటారు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసినోళ్ళు. ఇక సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు మొత్తం సొల్లే ఉంటుంది. ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఒక తొక్క ఉండదు, అసలు ఏముండదు. థియేటర్ లో కూర్చున్న వాళ్ళు అందరూ కూడా అసలు ఏంద్రా నాయన నీ అమ్మ, అసలు ఏంది దళిద్రం మాగాని చెప్పి వాళ్ళైతే అనుకున్నారు. ఇక మన హరీష్ శంకర్ డైరెక్టర్ అన్నయ్య కూడా ఈ విధంగా అనుకోవచ్చు, ఈ అమ్మ మనం తీసిందే మొత్తం సొల్లు సినిమా రా నాయన, అసలు ఏముంది అసలు సినిమాలో స్టోరీ గీరి, ఎలాగో ఇంటర్వెల్ వచ్చింది కదా, ఇంటర్వెల్ లో ఏదో ఒకటి ఎలివేషన్ సీన్స్ మంచిది ఇద్దాము, మంచిగా వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు, పాప్కార్న్ తెచ్చుకొని మంచిగా కూర్చుంటారు అని చెప్పి జనాల మైండ్ సెట్ ని టార్గెట్ చేసి మన కళ్యాణ్ అన్నయ్యకి మన హరీష్ శంకర్ డైరెక్టర్ ఆయన ఒక పీపీ ఎలివేషన్ ఇస్తాడనమాట. ఆ ఎలివేషన్ చూస్తున్నప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుందంటే నీ అమ్మాయి భజనకి ఏం తక్కువ లేదురా నాయన, సరే సెకండ్ హాఫ్ లో అంతానం ఏం చేస్తారా నాయన అని చెప్పి సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూస్తుంటే అక్కడ మన కళ్యాణ్ అన్నయ్య పోలీస్ డ్యూటీ చక్కగా చెయ్యడు. పీజీ కాలేజ్ లో ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిలను అయితే గెలుక్కుంటాడనమాట. ఇక అమ్మాయిల మధ్యలో మన శ్రీలీల అక్కయ్య ఉంటుంది. ఆమె ఏం చదువు సంధ్య అసలు ఏం చదువది. ఇక ఇద్దరు లవ్ లో పడతారు. ఈ వృద్ధ కళ్యాణ్ అన్నయ్య లేత పోరి అయినటువంటి శ్రీలీల అక్కయ్య, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. అయితే ఇదంతా చూసినటువంటి జనాలందరూ ఏమన్నారంటే బిడ్డ వరుస అయినటువంటి శ్రీలీల పాపని ఎలా పెళ్లి చేసుకుంటావు కళ్యాణ్ అన్నయ్య, నీకేమో 54 సంవత్సరాలు, ఆమెకేమో 24 సంవత్సరాలు, ఇక చూస్తున్నాం కదా అని చెప్పి ఏవి పడితే అవి సినిమాలు చేయడమేనా, ఇంతనన్నా ఉండాలన్నయ్య దిమాకు అని చెప్పి ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా తిడుతున్నారు ఫ్రెండ్స్ మన కళ్యాణ్ అన్నయ్యనైతే. సో ఇక ఈ ఒక్క రీజన్ వల్ల అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక సెకండ్ రీజన్ ఏమిటి అంటే వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాము అని చెప్పినా కదా, అదే ఇప్పుడు మ్యాటర్. డిప్యూటీ సీఎం అయినటువంటి మన కళ్యాణ్ అన్నయ్య ఊరిని బాగు చేపి ఇవ్వండి అని చెప్పి డబ్బులు ప్రభుత్వం ఇస్తే దాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులని అన్ని ఊరిని బాగు చేపి ఇవ్వకుండా తన సొంతంగా అకౌంట్ లో అయితే జమ చేసుకుంటున్నాడు అన్నమాట. ఇక జనాలేమో పాపము గుంతల రోడ్లల్లో వెళ్ళుకుంటా కింద మీద పడి ప్రాణాలకు తెగించి మరి ఆ రోడ్లలో అయితే వెళ్తున్నారనమాట, ఇబ్బంది పడుకుంటా. సో ఇదంతా చూసినటువంటి మన పవన్ కళ్యాణ్ అన్నయ్య కనికరించి పాపం రోడ్లన్నా వేపివ్వాలి అని చెప్పి తను బాధపడుతూ అన్నా ఏపియ్యాలి, కానీ రోడ్లు ఏపియలేడు, ఏమీ ఏపియ్యలేడు. అకౌంట్ లో మాత్రం అయితే పైసలు అయితే కట్టలు జమ చేసుకుంటున్నాడు. సో ఇక ఇదంతా చూసినటువంటి జనాలందరూ కళ్యాణ్ అన్నయ్య చేసేటువంటి తిక్క శాస్త్రలకి ఈసారి అంటే ఏదో గెలిచిండు, కానీ వచ్చేసారి ఈయనని ఎలా గెలిపిస్తామో మేము చూస్తాము, అసలు ఈయనని గెలిపివ్వము అని చెప్పి జనాలైతే అంటున్నారు. అదే విధంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం కూడా ఇదే అని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక ఈ రెండు రీజన్ల వల్ల అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే ఘోరాది ఘోరంగా అయితే ఫ్లాప్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది, మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫ్లాప్ అయితే మంచి అనిపిస్తుందా లేకపోతే ఇంకా సంతోషంగా ఉందా అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి, ఇలాంటి జెన్యూన్ వీడియోలు అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. సో మరి ఉంటా, సైనింగ్ ఆఫ్, బై.